హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దానికన్నా ముందు మన మార్కెట్ చూస్తే కనుక మనం ఏదైతే సండే రోజు డిస్కస్ చేసామో 23,500 రీజన్ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి సపోర్ట్ అనేది తీసుకుంది గైస్. మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద తీసుకుంది. అది బ్రేక్ అయినప్పుడు షార్ట్ ఫాల్ కూడా చూసాం అనమాట. బట్ మండే రోజు కొంత గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో స్లైట్ రికవరీ కనిపించింది అనమాట. బట్ ఈ రోజు మార్కెట్ కొంత గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత నుంచి కూడా చాలా బాగా ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే 23,500 లెవెల్ బ్రేక్ అయిందో నిఫ్టీ షార్ట్ మూమెంటం అనేది మనకి మార్కెట్లో కనిపించింది గైస్. కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంటం ఎప్పుడైతే 23,500 లెవెల్ చెప్పుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఈ రోజు మేము కూడా ఈ పర్టికులర్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 80% దాకా కూడా మా ప్రీమియం వెళ్ళిందనమాట. 35-40% చాలా మంది బుక్ అనేది చేశారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్కి జాయిన్ అవ్వచ్చు, కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మార్కెట్లో అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ ఈరోజు కనిపించింది. ఒకవేళ మార్కెట్ కనుక పాజిటివ్గా టర్న్అవుట్ అయితే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి విఎంఎం అనమాట. ఈ స్టాక్ మనం మల్టిపుల్ టైమ్స్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత నుంచి కూడా చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ 98 నుంచి 100 రీజన్ దగ్గర నుంచి 150 నుంచి 170 రీజన్ ఈ రీజన్స్లో ట్రేడ్ అవుతుంది అని మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం అనమాట. ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ టెస్ట్ చేసిందో మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. అదే రీజన్ నుంచి మార్కెట్ స్టాక్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది గైస్. ఈ పర్టికులర్ స్టాక్ని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏదైతే మనం రీజన్ చెప్పుకున్నామో ఆ రీజన్ కూడా ఈరోజు బ్రేక్అవుట్ అనేది కనిపించింది గైస్. ఒకవేళ రేపు కనుక ఈ రీజన్ పైన అరౌండ్గా 115 నుంచి 118 రీజన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా అప్సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా మనకి 128 నుంచి 130 అలాగే 140 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది మేము ఐపీఓ నుంచి హోల్డ్ చేస్తాం, హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది టెలిగ్రామ్లో కూడా అడిగారు అనమాట. మనం చెప్పుకున్నాం. ఐపీఓ నుంచి హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయండి. అంతేకాకుండా స్టాక్ మల్టిపుల్ టైమ్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. ఇక్కడ కనుక బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా అప్సైడ్ పాసిబిలిటీ ఉందని కూడా మనం టెలిగ్రామ్లో డిస్కస్ చేసాం. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ రేపు అబ్జర్వ్ చేయండి. ఈ రోజే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 1 more day కన్ఫర్మేషన్ తీసుకొని, ఎందుకంటే మనం ప్రీవియస్ డే చూస్తే కనుక బ్రేక్అవుట్ అయి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ డే అంటే ఈ రోజు చాలా బాగా బ్రేక్అవుట్ అనేది కనిపించింది గైస్. రేపు కనుక 118 లెవెల్ పైన సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 128 నుంచి 130 అలాగే 140 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. మంచి రివర్సల్ వచ్చి బ్రేక్అవుట్ కూడా అయిందనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి క్వాడ్ ఫ్యూచర్ గైస్. క్వాడ్ ఫ్యూచర్లో ఈరోజు ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ తీసుకుందాం అనమాట ఈ పర్టికులర్ స్టాక్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ని మేము ఈ రోజు ఆల్మోస్ట్ ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో 580 నుంచి 585 రీజన్లో మేము ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ సింగిల్ డేలోనే మేము 10% దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. ప్రీమియం వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు ఇది మనం షార్ట్ టర్మ్ కాల్ కింద తీసుకున్నామన్నమాట. చాలామంది ఇక్కడ బుక్ చేసుకున్నారు. ఇంకొంతమంది హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుని హాఫ్ క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నమాట. ఫర్దర్గా కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత ఈ రీజన్ టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్అవుట్ అయిందో మార్నింగ్ టైంలో మేము ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేసుకోమని చెప్పి షార్ట్ టర్మ్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ రీజన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ కనిపించింది. అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది గైస్. సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనమాట. ఒకవేళ రేపు కనుక 620 అబోవ్ మనకి సస్టైన్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు గైస్. స్టాక్లో మనకి ఫర్దర్గా అప్ ట్రెండ్ ఉంటే కనుక 680 నుంచి 700 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 750 కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 days 20% ఎప్పుడైతే మూవ్ అవుతుందో నెక్స్ట్ డే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే కొంత పడి రివర్సల్ వస్తుంది. ఎప్పుడు కూడా ఆ విధంగానే మూవ్ అవుతాయి. కొంత అబ్జర్వ్ చేయండి. కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఒక 1 hour కొంత పాజిటివ్గా ట్రేడ్ అయినా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల 620 అబోవ్ సస్టైన్ అయితే ఆఫ్టర్నూన్ టైంకి అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది మనకి సపోర్ట్ కాబట్టి 580 లేదా 585 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 680 నుంచి 700 750 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి క్వాడ్ ఫ్యూచర్ గురించి అనమాట. మంచి బ్రేక్అవుట్ కనిపించింది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అమీ ఆర్గానిక్స్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. మంచి బ్రేక్అవుట్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో కనిపించింది అనమాట. 2400 రీజన్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది. 2 days బ్యాక్ మనకి అది బ్రేక్అవుట్ అనేది కనిపించింది. కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది. ఫర్దర్ కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంది. అప్ టు 3000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ అయితే కనుక ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది గైస్. మనకి 2400 2250 సపోర్ట్స్. మన రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాసెస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎంఏ ఆర్గానిక్స్ అనమాట. ఇది కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది స్టాక్లో. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి వోక్ ఫార్మా గైస్. మన సండే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం.
లాస్ట్ 2 డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ సో 100 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది గైస్. సో ఏదైతే మండే రోజు కొంత స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది 1500 1520 రీజనే మనం డిస్కస్ చేసాం. ఆ రీజన్ నుంచే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి అప్ సైడ్ మూమెంట్ కనిపిస్తుంది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనకి 1700 1800 లెవెల్స్ దాకా కూడా ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి వర్క్ ఫార్మ్ అంటే దీంట్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది గైస్. సో ఇవన్నమాట 4 స్టాక్స్ ఏవైతే స్ట్రాంగ్ రివర్సల్స్ కనిపించింది. ఫస్ట్ వన్ విఎంఎం, సెకండ్ వన్ క్వాడ్ ఫ్యూచర్, థర్డ్ వన్ వచ్చేసరికి అమీ ఆర్గానిక్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి వర్క్ ఫార్మ్ గైస్. సో ఇటువంటి స్టాక్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కనుక సో ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.